వెల్కమ్ టు యూఐటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవని పరిస్థితి, బీజేపీ 2 స్థానాల్లో గెలిచింది. దానికి ఉద్దేశించుకొని అటు బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, హిందూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఓట్లు పడ్డ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా ఓట్లు పడ్డాయి. ఈరోజు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ములాఖాత్ అయి కూడా కాంగ్రెస్ ఓడించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినట్టే ఇవాళ అది ప్రూవ్ అయింది. మాకు సంబంధించి మా భావజాలలో ఒక వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల ఓట్స్ కొంచెం స్ప్లిట్ అవడం వల్ల అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది. ఈ తోఫాలు ఇవన్నీ మేము ఎన్నో ఇచ్చినాం బీజేపీ పార్టీకి, ఇస్తే ఆడ కూసబెట్టినాము. పార్లమెంట్ లో కూడా వాళ్ళు అట్లనే అనుకోరు 400 దాటితే అని చెప్పి. భారతదేశంలో ఉన్న హిందూ ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్పారు. అయోధ్యలో కూడా చెప్పారు, ఎక్కడైతే వీళ్ళు మాట్లాడతారో రామ మందిర్ కట్టిన చోట కూడా ప్రజలు తీర్పిచ్చి బుద్ధి చెప్పారు. ఈరోజు ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, దీన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ గతంలో వాళ్ళ పార్లమెంట్ లో కూడా వారికి వచ్చిన ఓట్ షేర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ములాఖాతే వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీలు గెలిచారు, మేము దాన్ని కేవలం బీజేపీ పార్టీ లెక్క గెలుపు లెక్క చూస్తలే. భారతీయ జనతా పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు కలిసి ఒకటే ములాఖాతే రేపొద్దున ఈ రకమైన ఒక వ్యవహారం ఉంటుందని చెప్పని ఒక సంకేతం లెక్క మేము భావిస్తున్నాము. సరే, ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు మావేమన్నా జరిగినా కూడా 100% వాటిని సరిదిద్దుకొని ఎక్కడన్నా మేము ప్రజలకి చేసింది చెప్పుకోలేకపోతే దాన్ని కూడా చెప్పి ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీని, అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ ఏదైతే కార్యక్రమాన్ని బలంగా తీసుకొని వెళ్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు, అందుకే మాకు ఈ 2 సీట్లు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీ సైడే తెలంగాణ ప్రజలు ఉన్నారు అంటూ కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, బండి సంజయ్ గారు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆలోచన లేకుండా తలతిక్కగా ఏం మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా వారు మాట్లాడితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో వాళ్ళు గెలిచిర్రా, లేదా సెకండ్ ప్రయారిటీ ఓట్స్ అయితే అన్ని లెక్కించి సుదీర్ఘ లెక్కింపు తర్వాత వాళ్ళు గెలిచిర్రా ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తలేరు అని అంటే బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఇచ్చిర్రు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నిజంగా కేంద్రంకి వెళ్ళి వారు ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఏ రకంగా కృషి చేస్తారు, వాటిపైన స్పష్టత ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం ఉంది, కేంద్రంలో. నువ్వు కేంద్రంలో అధికారం నుండి 2 కేంద్ర మంత్రులే, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనులలో మీ భాగస్వామ్యం ఎంత, మీరు చేసింది ఏంది, దానిపైన స్పష్టత చెప్పక ఈడ మమ్మల్ని గెలిపిస్తే చేస్తామంటే అంటే గెలిపకపోతే ఇయ్యారా? అంటే కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత లేదా? రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి, ముందు దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన కేంద్ర మంత్రులు ఈరోజు ఒక ఎమ్మెల్సీ గెలవంగానే అయ్యో మేము గెలిచినామని చెప్పని భుజాలు తడుముకొని మొత్తం అయిపోయిందని చెప్పి భావిస్తే ప్రజలు రేపొద్దున అదే రకంగా కూడా ఇవన్నిటిని కూడా ప్రశ్నిస్తారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ నీలకేసి కొడతారు. సో అయితే చూసుకుంటే తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్